అందరికీ నమస్కారం. నేను మీ అరుణాలక్కి ఛానల్కి స్వాగతం. మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. ఫైనాన్షియల్ బెస్ట్ పేరెంటింగ్ ఫ్యామిలీ ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుణశేఖర్ కోసం గంగ చంద్రముఖిగా మారింది. చాక్లెట్ల కోసం మోని మహిషాసురమర్దినిగా మారుతుంది. జస్ట్ ఫన్నీ. మా ఆడపడుచుకి 2 ఆడపిల్లలండి. ఫస్ట్ పాప పేరు శ్రీ, సెకండ్ పాప పేరు మోనిషా. ఇప్పుడు మీరు చూస్తున్న పాపే మోని. సో ఫస్ట్ శ్రీ రెడీ అయ్యి మా ఫ్లాట్కి వచ్చినప్పుడు చూసి నేను షాక్ అయ్యాను. సరే నేను కూడా వస్తానని చెప్పి 10 నిమిషాల్లో ఫలం మార్చేసి పరుగున వచ్చే టైంకి మోనిని రెడీ చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళమ్మ. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో టామ్ బాయ్లో తిరుగుతూ ఉంటుంది. జస్ట్ షర్ట్ ప్యాంటు వేసుకొని ఉంటే చాలు దీనికి. మోని నేను సేమ్ టు సేమ్ ఒకే టైపు. మా ఇద్దరికి నిజానికి పాండ్స్ పౌడర్ వాసన కూడా తెలియదు. బద్దకిష్టలాగా ఎప్పుడు బెడ్కి అతుక్కొనే ఉంటాం. ఇక్కడ వేసే మేకప్ ఐటమ్స్ కోసం మనల్ని ఏమీ అడగవద్దండి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే బుల్లి అడుగులు వేస్తున్నాము. రీసెంట్గానే ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ కూడా మనం కొనుక్కున్నాము. సరే, నాకు తెలిసిన నాలెడ్జ్తో ఏ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో చెప్తున్నాను. నాకు నోరు తిరగని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకొని కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశారు, సెకండ్ ప్రైమర్ అప్లై చేసింది. బ్రాండ్ ఏంటి అని మాత్రం అడగొద్దండి, ఎందుకంటే ఆ పదాలు పలకడం కూడా నాకు చాలా కష్టంగా ఉంది. కన్జ్యూమర్ కాంపాక్ట్తో కవర్ చేసింది. ఇన్ని పూస్తేనే మోని మహిషాసురమర్దినిగా మారుతుంది. నేనే పదాలన్నా తప్పుగా పలికితే నన్ను క్షమించండి. పాపకి ఇష్టం లేనట్టుంది, అందుకే ఫేసు అలా పెట్టింది అనుకుంటున్నారు కదా. మీరు అలా అనుకున్నట్లయితే అద్భుతంగా అట్టు మీద కాలు వేసినట్లే. పాపకు కొంచెం పేషెన్స్ లెవెల్స్ తక్కువండి. పైగా మోనికి కోల్డ్ అండ్ కాఫ్ చేసింది. మోని చాలా తెలివైంది. ఎంత తెలివైందంటే దీని గొంతమ్మ కోరికలని టకమని అడుగుతుంది. మంచి సమయం చూసింది ఇది. ఏంటంటే చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా అన్నిటికీ గుండ్రంగా బొర్ర ఊపుకుంటూ వచ్చితేనే ఇది వేయించుకుంటుంది. అన్నిటికంటే హార్డెస్ట్ టాస్క్ ఏంటంటే దీని కళ్ళకు మేకప్ వేయడం అనేది చాలా కష్టమైన పనే. ఐలైనర్ పెట్టి మస్కరా వేసినప్పుడు ఆపండ్రోయ్ అని అరుద్దాం అనుకున్నట్టుంది. బట్ చాక్లెట్లు గుర్తొచ్చి ఆలోచించి అక్కడతో ఆగిపోయింది. ఇక్కడ మేకప్ వేస్తున్న బ్యూటీషియన్ ఎవరో అనుకుంటున్నారు. మా ఆడపడుచు. తన పేరు దివ్య. మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలి అనిపించింది నాకు. నేను కూడా ఏదైనా కళ నేర్చుకోవాలనుకుంటున్నాను. అయినా నాకు నిద్రలో వచ్చే కళల్లో నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఇక్కడ నేను మన యూట్యూబ్ ఛానల్ కోసం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అదేం కాదండి, నేను లాస్ట్ ఇయర్ దసరా రోజు స్టార్ట్ చేశాను. ఇప్పటికి స్టార్ట్ చేసి 1 ఇయర్ అయ్యింది. చాలాసార్లు నేను ఈ యూట్యూబ్ నుంచి డ్రాప్ అవుదామని ఆలోచించాను. నాకు ఇంట్లో 2 చిన్నపిల్లలండి. డే అంతా వాళ్ళతోటే నాకు సరిపోతుంది. అంతేకాదు నేను వీడియోస్ అనేవి కూడా అంత కన్సిస్టెన్సీగా కూడా ఎప్పుడు పోస్ట్ చేయలేదు. అలా అని చెప్పి నేను పోస్ట్ చేసే వీడియోస్ రాకెట్ల పైకి వెళ్ళాలి అని ఎప్పుడు ఆలోచన అయితే చెయ్యలేదు. కానీ మరీ చాప కింద నీరులా స్లోగానే పాకుతుందండి. అదేంటో నాకు సబ్స్క్రైబర్ రావాలన్న కూడా చాలా కష్టపడుతున్నాను. నాకు ఉన్న 400+ సబ్స్క్రైబర్స్ కొంచెం మీ మంచి మనసుతో లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే 2026లో మన ఛానల్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు నేను ఛానల్ పెట్టడం అనేది నా ఓన్ డెసిషన్ అయితే కాదండి. నేను నా పుట్టినింట్లో మెట్టినింట్లో కూడా, అంటే నా పుట్టినింట్లో మా అన్నయ్యని, అలానే మా ఇంట్లో మా వారిని అడిగి వాళ్ళు ఓకే అంటేనే నేను స్టార్ట్ చేశాను. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గివప్ అయితే ఇవ్వనండి. ఎందుకంటే మాది ఒక సగటు మధ్యతరగతి కుటుంబం. మా ఆయనకి కొంచెం ఏదో ఒక చిన్న హెల్ప్ అవుదామని వేడి నీళ్ళకి చల్లనీళ్ళకి తోడన్నట్టే నేను మొదలుపెట్టాను. సారీ అండి, మీకు వీడియో కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఆడపిల్లల్ని సమాజంలో చిన్న చూపు చూసే వాళ్ళకు కూడా ఒక చిన్న సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను. నా చిన్నప్పటి నుండి నా పెళ్ళి అయ్యే వరకు ఆడపిల్ల పుడితే
కట్నాలు లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేయడం కష్టం కదా, ఆడపిల్లల్ని భారంగా చూస్తున్నారు అనుకునేదాన్ని. అది అబద్ధమని నా పెళ్ళప్పుడు తెలుసుకున్నాను. ఘనంగా పెళ్లి చేశాక కూతుర్ని అత్తింటికి పంపడం మరింత బరువు అనిపిస్తుంది కదా. అది ఎంత భారంతో కూడిన బాధ్యత. నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను. ఆడపిల్లలు అని అతి చిన్న చూపు చూసేవారికి కొన్నిసార్లు కాలమే అన్ని ప్రశ్నలకి జవాబు చెప్తుంది. ద్వేషించే వాళ్ళని ద్వేషించని, ఎవరి కోసమో నీ దారి మార్చుకోవద్దు. నువ్వు నమ్మిన విలువలను వదులుకోవద్దు. అంతిమంగా నువ్వే గెలుస్తావు. ఎనివే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఇక్కడ మా ఆడపడుచు పడ్డ కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.